హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి ఒక మంచి లిక్విడ్ ఇద్దాము. ఈ లిక్విడ్ ఇవ్వడం వలన ఇండోర్ ప్లాంట్స్ హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. ఇప్పుడు ఎండలు కదండి, ఈ ఎండలకి మనం చలవ చేసే లిక్విడ్స్, బలానికి లిక్విడ్స్ ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే మన ఇండోర్ ప్లాంట్స్ మన ఇంట్లో కలకల్లాడుతూ ఉంటాయి. ఈరోజు ఒక మంచి లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము. ఇవి బియ్యం కడిగిన వాటర్ అండి, రైస్ వాటర్. ఈ రైస్ వాటర్లో చాలా పోషకాలు ఉంటాయి, మొక్కలకి మంచి బలం అండి. ఈ రైస్ వాటర్ లిక్విడ్ని మనం ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తే ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా హెల్దీగా పెరుగుతాయి. మన ఇంట్లో చూడటానికి కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇండోర్ ప్లాంట్స్కి కూడా మనం రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. ఈరోజు నేను రైస్ వాటర్ ఇస్తున్నానండి. ఈ రైస్ వాటర్లో మంచి పోషకాలు ఉంటాయి, మొక్కలు ఫాస్ట్గా పెరుగుతాయి. ఇండోర్ ప్లాంట్స్కి ఆకులేనండి అందం. ఆకులు పచ్చగా హెల్దీగా ఉంటాయి ఈ లిక్విడ్ ఇస్తే. ఇంటికి అందం అండి ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ హెల్దీగా పచ్చగా పెరగాలి అని అంటే రైస్ వాటర్ లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి రైస్ వాటర్ లిక్విడ్ ఇద్దాము. బియ్యం కడిగిన నీళ్ళు ప్రతిరోజు మన ఇంట్లో వస్తాయండి, ఎందుకంటే మనం ప్రతిరోజు రైస్ వండుతాం కాబట్టి. అందుకని మన ఇంట్లో ప్రతిరోజు వస్తాయి రైస్ వాటర్. ఈ బియ్యం కడిగిన నీళ్ళని మనం పడేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. మన ఇంట్లో రంగురంగుల ఇండోర్ ప్లాంట్స్ కలకల్లాడుతూ ఉంటాయండి రైస్ వాటర్ ఇస్తే. ఈ రైస్ వాటర్ లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను 10 లీటర్ల బకెట్ తీసుకున్నానండి, అందులో 8 లీటర్లు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యం కడిగిన నీళ్ళని ఈ వాటర్లో డైల్యూట్ చేద్దాము. ఇప్పుడు మనకి 10 లీటర్ల లిక్విడ్ తయారైందండి, రైస్ వాటర్ లిక్విడ్. బియ్యం కడిగిన నీళ్ళని వాటర్ని బాగా కలుపుదాము. బాగా కలపాలండి. ఇప్పుడు ఈ వాటర్ని మనం మొక్కలకి ఇస్తే మొక్కలు చల్లగా కూల్గా ఉండడమే కాకుండా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇండోర్ ప్లాంట్స్. ఎందుకంటే రైస్ వాటర్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందువల్ల ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా హెల్దీగా ఉంటాయి. ఇంక ఇచ్చేద్దామండి మొక్కలకి బియ్యం కడిగిన నీళ్ళని. ఇంకా ఒక్కొక్క మొక్కకి ఇచ్చేద్దామండి లిక్విడ్ని. పర్పుల్ హార్ట్కి ఇస్తున్నాను, 2 ఉన్నాయండి పర్పుల్ హార్ట్. ఇది క్రోటన్ ప్లాంట్. మనీ ప్లాంట్కి ఇస్తున్నా. మొక్క చూసారా, సింగోనియం కూడా ఇస్తున్నా.
ఈ మొక్క కూడా సింగోనియా అండి, చూసారా ఎంత బాగుందో. ఈ మొక్కకు కూడా ఇస్తున్నా. ఇది జీజీ ప్లాంట్, ఇది సాంగ్ ఆఫ్ ఇండియా. ఇంకా అలా ఒక్కొక్క మొక్కకి ఇచ్చేయడమేనండి. ఈ మొక్క జేడ్ ప్లాంట్. ఇది రోహియో ప్లాంట్. ఈ బియ్యం కడిగిన నీళ్ళు రోజు కొంచెం వస్తాయండి. అలాగా రోజు కూడా మనం బియ్యం కడిగిన నీళ్ళని కలెక్ట్ చేసుకుని 3 రోజులు పొలవబెట్టాలి. పొలవబెట్టిన తర్వాత మనం మొక్కలకి ఇవ్వాలి. ఈ పులిసిన రైస్ వాటర్లో ఎక్కువ పోషకాలు ఉంటాయండి. మొక్కలకు కావలసిన పోషకాలన్నీ ఉంటాయి. అందువల్ల ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. బియ్యం కడిగిన నీళ్ళని మనకి మొక్కలు ఉన్నప్పుడు అస్సలు పడేయకూడదండి. బియ్యం కడిగిన వాటర్ మొక్కలకి చాలా ఇంపార్టెంట్. అవి పడేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, మన ఇంట్లో అందంగా ఉంటాయండి. ఇంకా మిగతా మొక్కలకు కూడా ఇచ్చేద్దాము. ఇది షఫ్లేరా అండి, ఇది సాంగ్ ఆఫ్ ఇండియా. ఇది స్నేక్ ప్లాంట్. ఇది రోహియోనండి. 2-3 రోజులు అయింది కొమ్మలు పెట్టాను. ఇది ఇంకా బాగా రావాలి. ఇక్కడ తులసి మొక్కలు ఉన్నాయి. తులసి మొక్కలకు కూడా ఇస్తున్నాను. తులసి మొక్కలు చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో. లిక్విడ్ ఇస్తున్నా. ఇవి ఫిలోడెండ్రాన్ అండి. 2 మొక్కలు ఉన్నాయి. ఈ 2 మొక్కలకు కూడా ఇచ్చేద్దాము. ఇవి గుబురుగా ఉన్నాయి కదండి, పైనుంచి ఇవ్వాలి. చూడండి మన ఇండోర్ ప్లాంట్స్. మాకు ఎండ బాగా తగులుతుందండి. ఇండోర్ ప్లాంట్స్ నీడలో ఉండాలండి, గాలి వెలుతురు వచ్చే ప్లేస్లో ఉండాలి. మాకు మాత్రం ఫుల్ ఎండ వస్తుందండి ఇంట్లో. మొక్కలు బాగా సఫర్ అవుతాయి కదండి ఎండలకి. ఈ ఎండలకి సఫర్ అవ్వకుండా మనం రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి, చలువ చేయడానికి, చల్లగా ఉండడానికి మొక్కలు. ఇండోర్ ప్లాంట్స్ నీడలో ఉంటే చాలా బాగుంటాయండి. ఎండ తగిలితే మాత్రం చాలా డల్ అవుతాయి. కానీ మాకు తప్పదండి, ఎండలోనే ఉంటాయి. అందుకని నేను రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉంటాను ఇండోర్ ప్లాంట్స్కి. ఇంకా లాస్ట్ 2 మొక్కలు ఉన్నాయండి. ఈ 2 మొక్కలకి ఇచ్చేసి ఆపేస్తాను. ఈ 2 మొక్కలకి ఇద్దామండి. ఇలా ఇచ్చేయడమేనండి. మన ఇంట్లో ఎన్ని మొక్కలుంటే అన్ని మొక్కలకి ఇలా ఇవ్వడమే. ఈ రైస్ వాటర్ లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తే హెల్దీగా పచ్చగా పెరగటమే కాకుండా మన ఇంటికి అందాన్ని ఇస్తాయి, మనకి ఆహ్లాదాన్ని ఇస్తాయి.